your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు iDream మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామచంద్రమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? యా ఫైన్ సార్. సార్ ఇప్పుడు వచ్చే 2 మంత్స్లో ఆర్ 3 మంత్స్లో మనకి టాప్ పర్ఫార్మింగ్ బెస్ట్ స్టాక్స్ ఏమన్నా ఉన్నాయా? ఒక 5 చెప్తారా మా కోసం? డెఫినెట్గా అండి. యాక్చువల్గా ఏంటంటే ఇది యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారం ఇది ఒక ఎడ్యుకేషన్ కింద మీరు చూడండి. మీకు ఒక సజెషన్ మాత్రమే. మీరు ఎక్కడ కూడా నేను ఫోర్స్ చేయట్లేదు మిమ్మల్ని తీసుకోమని. బట్ ఒక ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నికల్గా ఒక మంచి సపోర్ట్ లెవెల్స్లో రివర్స్ అయిన కంపెనీస్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ మనం తీసుకోవచ్చు ఏంటంటే గోద్రేజ్ ప్రాపర్టీస్. యాక్చువల్గా గోద్రేజ్ ప్రాపర్టీ ఏంటంటే దాదాపు 2500 దాకా వెళ్ళి ఇప్పుడు 1900 నుంచి రివర్స్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ 2100 అలా ఉంది. సో ఇది ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ 2000 వచ్చినా కూడా మళ్ళీ యాడ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 2300 దాకా ఛాన్స్ ఉంది నెక్స్ట్ 3 మంత్స్లో. ఓకే. దాని తర్వాత సన్ ఫార్మా ఇప్పుడు ఏంటంటే ప్రెజెంట్ 1600 1630 మధ్యలో ఉంది. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి. ఇది 1900 నుంచి ఫాల్ అయింది. సో ఇప్పుడు కనీసం ఒక 100 పాయింట్స్ అయితే మినిమం టార్గెట్ ఉంది. 1750 దాకా ఛాన్స్ ఉంది. సో సన్ ఫార్మా మనకి ఫార్మా కంపెనీస్లో లీడింగ్ కంపెనీ అది. సో ఒక 2-3 మంత్స్లో ఇది ఒక 1750 1800 దాకా ఛాన్స్ ఉంది. ఓకే. తర్వాత ఏంటంటే కోఫోర్స్ ఐటీ కంపెనీ మొన్న ఇప్పుడు ఈ H1B వీసా వీటన్నిటి వల్ల ఇది తగ్గింది. బట్ యాక్చువల్గా వెరీ హై పొటెన్షియల్ కంపెనీ కోఫోర్స్. సో ఇప్పుడు ప్రెజెంట్ 1660 ఆ రేంజ్లో ఉంది. ఇది ఇక్కడ బై చేసుకొని మళ్ళీ అరౌండ్ 1600 దగ్గర కూడా యాడ్ చేసుకోండి. ఈ టార్గెట్ వచ్చి 1800 దాకా ఛాన్స్ ఉంది. మూడో కంపెనీ అనమాట. తర్వాత గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఉంది. ఇది దాదాపు 1200 ఆ రేంజ్లో ఉంది. ఇది కూడా 1300 1350 దాకా టార్గెట్ ఉంది. సో ఇప్పుడు ఈ యొక్క గోద్రేజ్ కన్జ్యూమర్స్ అనేది ఈ జిఎస్టీ తగ్గటం వీటన్నిటి వల్ల కూడా సేల్స్ అవి బాగా పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే గోద్రేజ్ ఆల్రెడీ ఒరిజినల్గా బ్రాండెడ్ కంపెనీ ఉంది కాబట్టి వీటికి టెక్నికల్గా ఇక్కడ పాజిటివ్ కనపడుతుంది. తర్వాత వచ్చి మనకి చూసుకోవాల్సింది ఏంటంటే ఈ డాక్టర్ రెడ్డీస్ ఫార్మాలో డాక్టర్ రెడ్డీస్ కానీ లేదంటే ఇప్పుడు మళ్ళీ ఫైనాన్స్ కంపెనీస్లో తీసుకోండి శ్రీరామ్ ఫైనాన్స్ ఇచ్చి 620 ఆ రేంజ్ ఉంది. ఇది కూడా కొంచెం లాంగ్ రన్లో 750 దాకా ఛాన్స్ ఉంది. సో ఈ 5 కంపెనీలు మనం చూసుకోవచ్చు. డిఫరెంట్ ఫీల్డ్లో మీకు చెప్పాం. సో వీటిలో ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకోండి. అలాగే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కూడా కన్సల్ట్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఇవండి ఈ యొక్క నెక్స్ట్ కమింగ్ 2-3 మంత్స్లో బెస్ట్గా ఒక మంచి ఛాన్సెస్ ఉన్న కంపెనీస్ ఇవి అనిపిస్తుంది నాకు. ఓకే. ఫార్మా నుంచి మనకు ఒక 2 కంపెనీస్ వచ్చాయి అనుకోవచ్చు. అంటే ఎప్పుడు కూడా ఫార్మాలో టాప్ పర్ఫార్మింగ్గా ఉంటుంది అండ్ బ్యాంక్ సెక్టర్స్ కూడా ఉంటాయి. బట్ ఇప్పుడు బ్యాంక్ సెక్టర్లో ఒకటి కూడా చెప్పలేదు. ఏమైనా ఉన్నాయన్నారా? బ్యాంకింగ్లో ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు హెచ్డిఎఫ్సి కానీ అంటే అలా ర్యాండమ్గా చెప్పడం వేరు. ఇప్పుడు ఏంటంటే టెక్నికల్గా బాగా స్ట్రాంగ్ వచ్చాయండి. ఓకే. సో ఇప్పుడు మనం ఒక 5 అంటే ఇప్పుడు అందుకే నేను ఫార్మాలో ఇప్పుడు ఒకటే చెప్తున్నా సన్ ఫార్మానే. ఓకే. సో రెడ్డీస్ కూడా చెప్పారు. అది వద్దని ఇప్పుడు ఇది చెప్పాను. ఇది ఫైనాన్స్ శ్రీరామ్ ఫైనాన్స్, గోద్రేజ్ ప్రాపర్టీ, గోద్రేజ్ కన్జ్యూమర్ గుడ్స్, సో శ్రీరామ్ ఫైనాన్స్, తర్వాత ఇది కోఫోర్స్. సో ఈ కంపెనీస్ నేను చెప్పింది అది. ఓకే సార్. టాప్ పర్ఫార్మింగ్ స్టాక్స్ అయితే చెప్పారు. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే అన్నీ ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాగే కొంతమంది 1 lakh ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే లంసమ్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. లేదా సిప్లాగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇలాగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏమని సజెషన్ ఇస్తారు? ఇప్పుడు ఈ కంపెనీస్ ఏంటంటే టాప్ 200 కంపెనీస్ కాబట్టి ఇవి అంటే ఇవి ఇంట్రాడే కూడా దీన్ని తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మేము చెప్పేది ఎందుకంటే ఆ షార్ట్ టర్మ్లో కూడా పెరుగుతాయి. ఇప్పుడు 200 పాయింట్స్ 300 పాయింట్స్ ఒక్క రోజులో పెరగదు కదా, ఒక 2-3 మంత్స్ పెరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ కొన్ని షేర్లు తీసుకోండి, కొంత షేర్లు తీసుకోండి. తర్వాత వాటిని మళ్ళీ పెరుగుతున్నప్పుడు కొంత అమ్మండి. సపోజ్ నేను సిప్లాన్ ఇది సన్ ఫార్మా ఇచ్చాను, ఒక 100 షేర్స్ కొన్నా, ఒక 30 పాయింట్స్ 40 పాయింట్స్ పెరిగితే ఒక 50% ఒక 50 షేర్స్ అమ్మండి. మళ్ళీ ఒక 20 పాయింట్లు తగ్గింది అనుకోండి, మళ్ళీ యాడ్ చేసుకోండి. అలా కంటిన్యూగా ఇదే కంపెనీల మీద మీరు షార్ట్ టర్మ్ చేసుకోవచ్చు. టిల్ టార్గెట్ మేము చెప్పిన టార్గెట్ వచ్చేంత వరకు మీరు మల్టిపుల్ టైమ్స్ రొటేట్ చేసుకోవటం వల్ల మీకు ఏమవుతుందంటే ఎక్కువ మనీ గెయిన్ చేయొచ్చు.
చాలామంది ఏంటంటే మీకు డైరెక్షన్ మేము చెప్పామనుకోండి, ట్రెండ్ పాజిటివ్‌గా ఉంది. ఆ డైరెక్షన్ ప్రకారం మీరు వెళ్ళిపోయారనుకోండి, ఇప్పుడు శ్రీరామ్ ఫైనాన్స్ ఉంది. డైలీ ఒక 20, 30 పాయింట్లు మూవ్‌మెంట్ వస్తుంటాయి ఈ కంపెనీస్ అన్నీ కూడా. సో, అలా మీరేం చేయొచ్చు అంటే అవే రొటేట్ చేసుకోవటం వల్ల అటు ఇంట్రాడే టైమ్ ఉండి, మీకు డే టైమ్‌లో ఖాళీ ఉండి టెక్నికల్స్‌గా అప్ అండ్ డౌన్ అయ్యేవి చూసుకుంటే ఇంట్రాడే చేయొచ్చు. లేదు పొజిషనల్ వీక్లీ కూడా మనము ఒక 5%, 4% అలా వస్తే అంటే ఎగ్జిట్ అవ్వచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ లాగా కాకుండా ట్రేడింగ్ చేయమంటారు. షార్ట్ టర్మ్ కూడా చేయొచ్చు. అంటే ఓకే. ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. ఐఏషియల్ రొటేట్ కూడా ఓకే. చేసుకోవచ్చనమాట. హ్మ్. డిపెండ్స్ ఆన్ యువర్ టైమ్ అవైలబిలిటీ. ఓకే. హ్మ్. సో, అక్కడ మనకి టైము ఇన్వెస్ట్ చేసేవాళ్ళేంటంటే 2 నెలలు అంటే అక్కడ ఆ టార్గెట్ చూసుకోవచ్చు. హ్మ్. లేదు షార్ట్ టర్మ్‌లో ట్రేడ్ చేయాలి అనుకుంటే ఇది కూడా చేసుకోవచ్చు. ఓకే. సో, అన్నిటికి కలిపి ఇవి ఇచ్చామనమాట. ఓకే. సో, డిపెండ్స్ ఆన్ కస్టమర్ మీ యొక్క ఇన్వెస్టర్స్ గాని లేకపోతే ట్రేడర్స్ ఇందులో ఇంకేంటి ఎఫ్ అండ్ ఓ కూడా ఉంది. ఫీచర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చెప్పిన వాళ్ళు. ఇంకా హ్మ్. బాగా చేస్తాం అన్నోళ్ళు ఎఫ్ అండ్ ఓ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే డైరెక్షన్ ట్రెండ్ పాజిటివ్‌గా ఉన్నప్పుడు మనం ఈ ఈ మన యొక్క మనీని బట్టి హ్మ్. సపోజ్ ఎఫ్ అండ్ ఓ చేయాలనుకోండి ఒక 5,00,000 ఉండాలి. ఓకే. అప్పుడు ఒక లాట్ వస్తది. హ్మ్. సో, ఒక లాట్ మీద 5,00,000 1, 2 లాట్స్ చేసుకునే వాళ్ళకి అది సరిపోతుంది. హ్మ్. ఇప్పుడు మీ దగ్గర 1,00,000 ఉంది. హ్మ్. సో, అలాంటప్పుడు వీటిల్లో ఒక 50,000 పెట్టి 2 కొనుక్కోండి స్టాక్స్. ఓకే. సో, అలా 5,00,000 నేను 1,00,000 చొప్పున కొంటానన్న వాళ్ళు అంటే ఫీచర్ ఆప్షన్స్ రిస్క్ నాకు వద్దంటే 1,00,000 చొప్పున ఇది కొనండి. ఓకే. మళ్ళీ యాడ్ ఆన్ చేసుకోవచ్చు. సో, అలా ఏంటంటే ఈ డైరెక్షన్‌ని యూజ్ చేసుకొని 2, 3 మంత్స్ ఈ స్టాక్స్ మీద మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ రొటేట్ చేయటం వల్ల మంచి అమౌంట్ వస్తది. హ్మ్. సో, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌కిను ఇండివిడ్యువల్ ట్రేడర్‌కి ఆర్ ఇన్వెస్టర్‌కి ఇక్కడే అడ్వాంటేజ్ అనమాట. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఒక్కసారే ఇలా చేయలేరు. వాళ్ళేంటంటే ఒక సర్టెన్ ఎగ్జిట్ ప్రాసెస్ ఉంటుంది. ఎంట్రీ ప్రాసెస్ ఉంటుంది. అవును. మనకేంటంటే అండ్ టాక్స్ కూడా పడుతూ ఉంటుంది. ఉంటది కాబట్టి మనం కూడా ఏంటంటే మనం దీనిలో నంబర్ ఆఫ్ టైమ్స్ రొటేట్ చేయొచ్చు కాబట్టి ఇది ఓకే. మనకి ఎక్కువ గెయిన్ చేయొచ్చు. హ్మ్. ఓకేనా? యాహ్! సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.